రైతులారా, నేను ఇవాళ మీకు నువ్వుల పంట గురించి, దాన్ని ఏ సమయంలో హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా హార్వెస్ట్ చేస్తే మంచిదనే దాని గురించి చెప్తాను. ముందుగా నువ్వుల పంటను మనం సెసామం ఇండికం అంటాం. దీన్ని మనం భారతదేశంలోని సుదీర్ఘమైన పంటగా పేరొచ్చు. ఎందుకంటే దీన్ని మనం క్వీన్ ఆఫ్ ఆయిల్స్ అంటాం. ఆయుర్వేద పరిశ్రమలో దీన్ని మనం బాగా ఉపయోగిస్తాం. ఇంకా రాబోయే 15 నుండి 20 రోజుల్లో మనం హార్వెస్ట్ చేయబోతున్నాం కాబట్టి ముందుగా నేను వీటి గురించి చెప్తున్నాను. రైతులు ముందుగా పంట పూర్తిగా పరిపక్వత చెందాక హార్వెస్టింగ్ మొదలు పెడితే మంచిది. కింద నుంచి ఆకులు 20 నుండి 25% వరకు తేమ తగ్గి రాలిపోవడాన్ని మనం గమనిస్తాం. పసుపు రంగులోకి ఆకులు, కాండం, ఇంకపోతే క్యాప్సూల్స్ అనేవి రంగు మారుతాయి. పైనుంచి రంగు మారడాన్ని బాగా గమనిస్తాం. కింద నుంచి 10వ క్యాప్సూల్ వరకు మనం బాగా పరిశీలించాలి. మన క్యాప్సూల్స్ అనేవి రంగు మారుకుంటూ వస్తాయి. చివరి క్యాప్సూల్ రంగు గోధుమ కలర్లోకి మారే లోపల మనం వాటిని హార్వెస్టింగ్ చేసుకుంటే మంచిది. ఎక్కువ రోజులు ఉండబెట్టడం వల్ల మనకి దిగుబడి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ తగిన సమయాన్ని చూసుకొని ఈ జాగ్రత్తలన్నీ పాటించుకుంటూ పంటని కోత కొయ్యండి.